2026, 27 ఉగాదితో మొదలవుతుంది కదా. సో ఈ పరావహనామ సంవత్సరంలో మిథున రాశి నక్షత్రాల వారీగా సో మృగశిర అంటే క్యూరియాసిటీ, సెర్చ్ చేసుకోవటం, ట్రావెల్, ప్రయాణాలు. సో ఇవన్నీ కూడా దీంట్లో ఉంటాయండి. ముఖ్యంగా ఏంటంటే లాంగ్వేజెస్ కానీ, కామర్స్ కానీ, కంప్యూటర్స్ కానీ, జర్నలిజము, మీడియా, మార్కెటింగ్, డేటా హ్యాండ్లింగ్. సో ఇలా విద్యార్థులకు ఏంటంటే ఒకేసారి చాలా సబ్జెక్టులో ఇంట్రెస్ట్ వల్ల కొంత ఫోకస్ అనేది కొంచెం సమస్య కావచ్చు. కాబట్టి వన్ టాస్క్ అట్ టైం అనేది గుర్తుపెట్టుకోండి. టైం టేబుల్ వేసుకోవటం, ప్రియారిటీ క్లియర్గా అర్థం చేసుకొని మేము ముందుకు వెళ్ళగాలండి. మరి మృగశిర 3, 4 పదాలకు సంబంధించి ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉంటుంది అంటే ఫీల్డ్ విజిట్స్ ఎక్కువగా ఉంటాయి, క్లయింట్స్తో మీట్లు ఎక్కువగా ఉంటాయి, కోఆర్డినేషన్ ఉంటుంది, రిపోర్టింగ్ ఎక్కువగా ఉంటుంది. జాబ్లో స్థిరత్వం ఉన్నా కూడా మెంటల్గా, మానసికంగా అలసిపోయే అవకాశం ఎక్కువగా కనపడుతూ ఉందండి. మరి ప్రభుత్వ ఉద్యోగులకు ఏ విధంగా ఉంటుంది అంటే తనిఖీలు, ఇన్స్పెక్షన్స్, ఎంక్వైరీస్, ఇన్ఫర్మేషన్ కలెక్షన్ అనేది, అదేవిధంగా రిపోర్టింగ్ టైప్ రోల్స్ ఎక్కువగా ఉంటాయి. కార్పొరేట్ అండ్ ఐటీ వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే సో ఈ యొక్క బిజినెస్ అనాలిసిస్, ప్రీ సేల్స్, క్లయింట్ ఇంటరాక్షన్, డాక్యుమెంటేషన్ ఇలాంటివి ఎక్కువగా ఈ సంవత్సరం చేస్తారు అని చెప్పవచ్చు. మరి వ్యాపారం గురించి చూస్తే మృగశిర వారికి, మిథున రాశిలో ఉన్న వారికి మార్కెటింగ్ బేస్డ్ బిజినెస్ ఏదైతే ఉంటుందో, అదేవిధంగా ఏజెన్సీ వర్క్స్, బ్రోకరేజు, కమిషన్స్ ఇలాంటి వాటికి సంబంధించిన వ్యాపారం బాగా ఉంటుందండి.